పాస్డ్ అవుట్ బ్యాచ్ 2025. ఓకే. నా పేరు సాకేత్, నేను కూడా పాస్డ్ అవుట్ బ్యాచ్. ఓకే. సో ఫస్ట్లీ మైనింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, అది కూడా ఓయూసీఈలో జాయిన్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి అండ్ ఎలా ఉంటుంది ప్రాసెస్, అది కూడా ఇఫ్ స్టూడెంట్స్ వాంట్ టు జాయిన్? మీరు ఇంటర్ చేసి ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఎంసెట్లో క్వాలిఫై అయితే మీరు లైక్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ఉంటుంది కదా నార్మల్గా ఎన్రోల్మెంట్స్ అవన్నీ చూసుకుంటే కౌన్సిలింగ్ చేసుకుంటే మైనింగ్ ఆప్షన్ పెట్టుకుంటే మైనింగ్ వచ్చేస్తుంది. మాది యాక్చువల్లీ మొత్తం కాలేజ్లో 8 బ్రాంచెస్ టోటల్. మైనింగ్ బ్రాంచ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే. మాకు రెగ్యులర్ కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ ఓకే చేసుకొని రావాలి. ఓకే. సో అది అండ్ ఓకే. సో మీ డిపార్ట్మెంట్ చూస్తూ ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాం, ఇంకొంచెం తెలుసుకుందాం. సో లెట్స్ గో, కమ్. ఇది మా రిసెప్షన్ అనమాట. మాకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉంటారు, వాళ్ళని అడగాలి. అండ్ ఇటు వచ్చేసి మా సార్ వాళ్ళ క్యాబిన్స్ అనమాట. ఓకే. ఇక్కడ మా చైర్ ప్రొఫెసర్స్ కూర్చుంటారు, ఇది వాళ్ళ క్యాబిన్ అనమాట. ఓకే. లైక్ ఇక్కడ స్టూడెంట్స్ అది కూడా ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్ వర్సెస్ ప్రొఫెసర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. ఓకే. మొత్తం అంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇక్కడ ఎట్లుంటుంది అంటే మేము ఎప్పుడైతే వచ్చామో మా ఫ్యాకల్టీ కూడా అప్పుడే వచ్చారు. ఓకే. సో ఫస్ట్ నుంచి వాళ్ళు మేము కలిసి అన్నట్టే ఉన్నాము. ఓకే. డిస్టర్బెన్స్ ఏమో. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ వీడియో. సార్ అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్స్ రావాలి అంటే వాళ్ళకి ఒక బ్రీఫ్గా మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి, అండ్ చాలామంది మైనింగ్ అనగానే చాలా భయపడతారు అండ్ ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్ డిపార్ట్మెంట్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. సో ఎలా ఉంటుంది అండ్ వాట్ ఈస్ ఇట్ లైక్? ఓకే. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 1959లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ మైనింగ్ డిపార్ట్మెంట్. సూపర్. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 73-74 వరకు ఇక్కడ సర్వ్ చేసిన తర్వాత డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్, అంటే ఇక్కడ మైనింగ్ రిలేటెడ్ లేదు అని చెప్పి మైనింగ్ ఏరియా అయినటువంటి కొత్తగూడెంకి ఈ డిపార్ట్మెంట్ని కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని షిఫ్ట్ చేశారు. సో ఇట్ ఈస్ వర్క్డ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ టిల్ 1994. ఓకే. అప్పటి వరకు కూడా ఉస్మానియా ఒక డిపార్ట్మెంట్గానే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉండేది. బట్ తర్వాత కొన్ని యూనివర్సిటీస్ బైఫర్కేషన్ చేసినప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీకి ఆ కాలేజీని మార్చారు. అప్పటి నుంచి అది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకతీయ యూనివర్సిటీ అయింది. బట్ ఇక్కడ నుంచి చాలా స్టాల్వర్డ్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. అట్లాంటి వాళ్ళను మామూలుగా చూసినట్లయితే రీసెంట్ కోల్ ఇండియా లిమిటెడ్ దాని సిఎండి కూడా ఇక్కడ నుంచి బీటెక్ చేసిన వాళ్ళే. అలాగే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి ఆలంని వాళ్ళంతా అనుకున్నది ఏమంటే మళ్ళీ మనం ఇప్పుడు మైనింగ్ అనేది ఇంతకుముందు కేవలం ఒక మీరు అన్నట్టు అటువంటి కొంచెము అబ్బాయిలు చేసేదే, లేకపోతే దానికి ఎక్కువ అది లేదు అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత, రీసెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత, ఇంతకుముందు మైనింగ్ అంటే కేవలం ఎస్పెషల్లీ కోల్ మైనింగ్ ఇట్ ఈస్ అండర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళే తీసేవాళ్ళు కోల్ ఎక్స్ట్రాక్షన్. బట్ తర్వాత ఏం చేశారంటే దీన్ని నేషనలైజేషన్ చేసి ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే మైనింగ్ అనేది చాలా ఇదైపోయింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్ని బట్టి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ఉమెన్ కూడా ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఇది చేశారు. సో దాని ద్వారా ఉమెన్ ఆల్సో స్టార్టెడ్ జాయినింగ్ ఇన్ దిస్ మైనింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ ఆలుమ్ని వాళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్స్ తీసుకొచ్చి మన సెంటినరీ సెలబ్రేషన్, ఉస్మానియా సెంటినరీ సెలబ్రేషన్ 2018లో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అగైన్ ద డిపార్ట్మెంట్ విత్ ఎంఈ కోర్స్. సో ఆఫ్టర్ అగైన్ విత్ ప్రీవియస్ వీసీ అండ్ ప్రెజెంట్ వీసీ వాళ్ళ యొక్క చొరవతోటి, ప్రెజెంట్ వీసీ అప్పుడు ప్రిన్సిపల్గా ఉండేది ఇక్కడ, ఆయన చొరవతోటి అప్పటి వీసీ గారి ఆదేశంతో లేకపోతే వారి యొక్క సూచనతోటి ఆలుమ్ని వాళ్ళ సహకారంతో ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ 2021 నుంచి స్టార్ట్ చేశాము. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ బయటకు వెళ్ళిపోయింది. ఆ బ్యాచ్లో నాకు తెలిసి పాస్ అయిన వాళ్ళు అందరూ డిఫరెంట్ మైనింగ్ కంపెనీస్లో ప్రైవేటు, సింగరేణి, కోల్ ఇండియా, టాటా స్టీల్లో కూడా వాళ్ళు సెక్యూర్ అయ్యారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా, సో సింగరేణి ఆల్మోస్ట్ 115 పోస్టులు చేస్తే అందులో ఒక 40 మంది మైనింగ్ ఇంజనీర్స్ గర్ల్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఎంజీటీస్ 40 మంది వరకు ఉమెన్ కూడా ఎంప్లాయ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అండర్ రేటెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. ఇంకా ముందు కూడా మైనింగ్కి మన ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియా, అబ్రాడ్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ వన్ ఆఫ్ అవర్స్ అలుమ్ని అంటే ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న ఒక స్టూడెంట్ కర్ట్లిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాడు. సో అట్లా దిస్ ఈజ్ అంటే మంచిగా చదివితే తప్పకుండా ఆఫర్స్ ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ డిపార్ట్మెంట్.
చదువుకుంటే తప్పనిసరిగా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి డిపార్ట్మెంట్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి నాకైతే ఇంత తెలియదు సార్, టు బి మీరు అంటే ఇంకొంచెం లేట్గా వచ్చారు, కొద్దిగా ముందు వచ్చి ఉంటే మీకు మా మోడల్స్ ఈ టెక్నికల్ సింపోజియం ఇగ్నైట్ 2K26లో అవర్ స్టూడెంట్స్ వర్ మేడ్ బ్యూటిఫుల్ మోడల్స్ విత్ వాట్ ఎవర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ IoT, AML. They have introduced all the models in this whatever state of art technologies అన్నీ కూడా యూజ్ చేసి మంచి మోడల్స్ తయారు చేశారు. సో ఆల్ ద గెస్ట్ చీఫ్ గెస్ట్ ఇవాళ మా చీఫ్ గెస్ట్ మా సింగరేణి కాలేజ్ కంపెనీ నుంచి ED ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చారు. ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఒక 2 మోడల్స్ని స్పెషల్గా అప్రిషియేట్ చేసి ఈ వాంట్ టు మేక్ దెమ్ యాజ్ ఏ మోడల్ ప్రాజెక్ట్స్ ఇన్ సింగరేణి ఆల్సో. సో ఈ గివెన్ కన్సెంట్ షూర్ ఈ విల్ డెఫినెట్లీ కాల్ us for head office to discuss on those projects also. Yes sir. So definitely mining అనేది మంచి ఫ్యూచర్ ఉన్నదే. It is not a single discipline. We will interact with all other departments like EC and others, mechanical, civil. So we will actually మా స్టూడెంట్స్ అన్ని చదువుతారు సబ్జెక్టులు. EC చదువుతారు, IoT రిలేటెడ్ సబ్జెక్ట్ చదువుతారు, మెకానికల్ అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే సివిల్, ఇట్లా ఎలక్ట్రికల్ అన్ని సబ్జెక్టులు చదువుతారు. అన్ని నాలెడ్జ్ ఉంటుంది మైనింగ్ వాళ్ళకి. సో ఎట్టి పరిస్థితిలోనూ మైనింగ్ అనేది ఒక మంచి కోర్సు. ముందు చదువుకునే వాళ్ళకి తప్పకుండా మంచి జాబ్లు వచ్చేటువంటి సోర్స్ కూడా. ఇంకా అసలు జాబ్స్ కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కొంత అమౌంట్ కనుక ఉన్నట్లయితే దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ మైనింగ్ MDOs, వాటిలలో చేసి మంచి ప్రాఫిట్స్ కూడా తీసుకునేటువంటి కంపెనీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ సేపు అయినా సరే చాలా బాగా చెప్పారు మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి. మాకు చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. యాజ్ బీయింగ్ OU స్టూడెంట్ కూడా మైనింగ్కి ఇంత హిస్టరీ ఉందని నాకే తెలియదు సార్. అండ్ మన ఆడియన్స్ కూడా ఐ విష్ చాలామంది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ అ గ్రేట్ చాయిస్, ఎస్పెషల్లీ విత్ ఫ్యాకల్టీ లైక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ల్యాబ్స్ అవన్నీ కూడా మాకు మా ల్యాబ్స్ అనమాట. ఈ మా ల్యాబ్స్ చూపిస్తాం. ఓకే, ఇది మైన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ల్యాబ్. మాకు ఎక్విప్మెంట్ చూపిస్తుంది. ఇది వచ్చేసి మా మైనింగ్ ల్యాబొరేటరీ అనమాట, ఎన్విరాన్మెంట్ చూసేసి. ఇవి వచ్చేసి మనం నార్మల్గా మైండ్లో గ్యాసెస్ కనుక లీక్ అయితే సేఫ్టీ ల్యాబ్స్ అంటారనమాట. మైండ్లో గ్యాసెస్ లీక్ అయితే ఈ ల్యాంప్స్ వల్ల యూజ్ చేసుకొని ఆ గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుంది ఏంటని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చే ఫ్లేమ్ ద్వారా ఒకవేళ డేంజరస్ గ్యాసెస్ ఏమైనా వస్తే ఈ ఫ్లేమ్ ఆగిపోతుంది. ఓకే, నార్మల్గా నీట్ ఆక్సిజన్ లాంటిది ఏమైనా వస్తే అది గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మా మైనింగ్లో ఎక్కువ థియరీ పార్ట్ కన్నా ప్రాక్టికల్గా కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మేము సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికే మాకు ఒక ఇంటర్న్షిప్ అయిపోతుంది. అది కూడా మైండ్స్లో, ఇక్కడ కూడా కాదు ఇంటర్న్షిప్. స్టార్టింగ్ మనం మైండ్స్లోకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తాం ఒక 15 days సింగరేణి అట్లా. అది అయిపోయినాక మళ్ళీ థర్డ్ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ వేరే మైన్స్కి వెళ్తాం, యురేనియం మైన్స్ అట్లా, మెటల్ మైనింగ్ అవన్నీ చేస్తాం. ఒకసారి కోల్ మైనింగ్ చేస్తాము, ఒకసారి మెటల్ మైనింగ్ అట్లా అన్నీ చేస్తాం. సో మాకు ఎక్కువ థియరీ కన్నా ప్రాక్టికల్గా ప్రిఫరెన్స్ ఇస్తారు మా సార్. ఇవి వచ్చేసి ఒకవేళ సడన్గా ఏమన్నా అంటే డేంజరస్ గ్యాసెస్ లీక్ అయ్యి మైండ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే రెస్క్యూ టీమ్ అనేది ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మా ఎన్విరాన్మెంటల్ ల్యాబ్. అండ్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ CAD ల్యాబ్. సో మామూలుగా అందరూ అనుకోవచ్చు మైనింగ్ అంటే ల్యాబ్స్ అంటే కంప్లీట్గా అవే ఉంటుంది, వీళ్ళకి సిస్టమ్ వర్క్ ఏమి ఉండదు అని చెప్పి. బట్ మాకు కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మైండ్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ కానీ, బ్లాస్టింగ్స్ కానీ, ఇప్పుడు వెంటిలేషన్ ఉంటుంది కదా, వెంటిలేషన్ కూడా డిజైన్ చేసుకుని వెళ్ళాను మేము. సో వాటి కోసం మెయిన్లీ ల్యాబ్. సో మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది, వెంటిసిమ్ ఉంటుంది, కాల్సన్, సర్పాక్ అట్లా చాలా ఉంటాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ మాకు నేర్పిస్తారు ఇక్కడ. క్యామ్ ల్యాబ్ అంటారు దీన్ని. ఓకే. సో మీ డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఏంటి అండ్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి? ఇఫ్ యూ కెన్ బ్రీఫ్ అబౌట్ ఇట్, ఇట్ విల్ బి గ్రేట్. మా ఫెస్ట్ వచ్చేసి ఇది నేషనల్ టెక్, ఇది మా ఫెస్ట్ వచ్చేసి 4th నేషనల్ టెక్ సింపోజియం. ఓకే. దీంట్లో మాకు చాలా కంపెనీస్ స్పాన్సర్షిప్ చేస్తాయి. ఆ స్పాన్సర్షిప్లో మేము ఒక టెక్నికల్ సింపోజియం కండక్ట్ చేస్తాం. దీంట్లో మేము ఫస్ట్ డే ఒక టెక్నికల్ ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తాం అనమాట. లైక్ మన టెక్నికల్కి సంబంధించిన ప్రతి ఒక్క మోడల్స్ కానీ, మైండ్ మోడల్స్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన మైండ్ క్విజెస్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసి మేము ఇది నాన్ టెక్నికల్ డే క్రియేట్ చేస్తాం. లైక్ ఎట్లా అంటే టగ్ ఆఫ్ వార్ గేమ్స్ లాంటివి, లేదంటే మా ట్రెజర్ అండ్ గేమ్స్, లేదంటే ఈరోజు నైట్ వచ్చి మాకు డీజే నైట్ జరుగుతుంది. లైక్ దట్ అలా జరుగుతుంది.
ఓకే. అండ్ ఫెస్ట్‌లో మెయిన్ హైలైట్ అయ్యేది ఏంటి? అండ్ మీరేమేం చేస్తూ ఉంటారు ఇక్కడ? వాట్ కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్స్ డు యూ టేక్? సో మెయిన్ థింగ్ అన్ని బ్రాంచెస్ కన్నా మా బ్రాంచ్ ఎక్కువ ఫెస్ట్ మీద కాకుండా కాన్సన్ట్రేషన్ టెక్నికల్ మీద పెడతాం మేము. ఓకే. మా బడ్జెట్ మొత్తం హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ టెక్నికల్ మీద పెడతాము. ఓకే. సర్ప్రైజ్. లైక్ మొత్తం మైండ్ మోడల్ చూసారు కదా, ఈజీగా దానికి 2.5 అయింది మైండ్ మోడల్స్కి. మాకు ఎక్కువ కల్చరల్ కన్నా టెక్నికల్ మీదే ఎక్కువ ఉంటుంది సో మైనింగ్. సో దట్స్ ద రీజన్ టెక్నికల్కి అంత పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇది మా ఫెస్ట్ వచ్చేసి అందరిది 20th 30th ఇయర్ ఉంటుంది కదా, మాది 4th ఇయర్. సో మాది ఫస్ట్ బ్యాచ్, మేము పాస్డ్ అవుట్, మాది ఫస్ట్ బ్యాచ్ ఇది ఓకే. ఇక్కడ మైనింగ్. సో ఇదేంటంటే ఓపెన్ క్యాస్ట్ మైన్. యాక్చువల్లీ ఏంటంటే మన 2 టైప్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మెథడ్స్ ఉంటాయి మైనింగ్ మెథడ్స్. వన్ ఈజ్ ఓపెన్ క్యాస్ట్ అండ్ అనేది అండర్ గ్రౌండ్. సో ఇది ఓపెన్ క్యాస్ట్ వన్ ఈజ్ ద మెథడ్. ఎట్లా అంటే సర్ఫేస్ నుంచి ఎక్కడైతే ఎక్కువ డెప్త్ లేకుండా ఉన్నాయి ఓపెన్ క్యాస్ట్ చేస్తారు, ఎక్కువ డెప్త్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ చేస్తారు. సో ఇది ఏంటంటే ఓపెన్ క్యాస్ట్ అంటారు. ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే బెంచెస్ ఫార్మేషన్ చేస్తారు స్టెప్ బై స్టెప్, యాజ్ ఏ మన నార్మల్ డైలీ లైఫ్లో స్టెప్స్ ఎలా ఉంటాయో అలా, కాకపోతే ఎక్కువ లెంత్తోని ఎక్కువ వెర్త్తోని స్టెప్ వైజ్ చేసి ఎప్పుడైతే మినరల్ బాడీ కోల్ రీచ్ అవుతామో అప్పుడు స్టెప్ వైజ్ చేసి అది కోల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇందులో వీటిని బెంచ్ ఫార్మేషన్స్ అంటారు. స్టిప్పింగ్ రేషియోస్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే జేసీబీ ఒక డంప్ తీసుకెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసి డంప్ ఏరియాలో పోస్తుందో దాన్ని సైకిల్ టైం అంటారు. ఒకసారి సైకిల్ టైం కావడానికి అట్లీస్ట్ 15 minutes అలా పడుతుంది. సో ఇది ఏంటంటే కన్వేయర్ సిస్టమ్ అన్నట్టు. వన్ ఈజ్ ద కన్వేయర్ సిస్టమ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఈజీగా తక్కువ టైంలో కోల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ బెల్ట్ కన్వేయర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎలా అంటే కోల్ హార్డ్ ఉన్న కాడ బ్లాస్టింగ్ యూజ్ చేస్తారు. యూజింగ్ బ్లాస్ట్ టెక్నిక్స్ చాలా ఉంటాయి. అలా ఒక బ్లాస్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఇదాన్ని ఈ కోల్ బ్లాక్ అనేది బ్లాస్ట్ చేస్తారు. ఆ బ్లాస్ట్ చేసిన తర్వాతకి జేసీబీ హైడ్రాలిక్ షావల్స్ వచ్చి ఎక్స్ట్రా చేసి డంపర్లో పోతాయి. ఈవెన్ డంపర్ లేకపోతే ఈ కన్వేయర్ క్రషర్స్ ఉంటాయి. క్రష్ చేసి బెల్ట్ కన్వేయర్ ద్వారా పైకి సర్ఫేస్ తీసుకొస్తాయి. సో ఇదేంటంటే ఎక్స్ప్లోజివ్ వ్యాన్ అనేది. ఇదేంటంటే ఎక్స్ప్లోజివ్ వ్యాన్ అనేది లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్స్ప్లోజివ్ వ్యాన్ వెనుక ఏది పోవద్దు, ఎక్స్ప్లోజివ్ వ్యాన్ మీద ఇండికేషన్ చేయాలి, ఎక్స్ప్లోజివ్ వ్యాన్ అని చేయాలి. ఎందుకంటే అవుటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రావెల్ చేయడం కోసం ఎక్స్ప్లోజివ్ వ్యాన్ అనేది రూల్స్ ఉంటాయి. ఎక్స్ప్లోజివ్ వ్యాన్ అని ఇండికేట్ చేయాలని. ఈ వ్యాన్ ఏంటంటే ఎవ్రీ వీక్కి 1 డేకి 2 ఆల్టర్నేట్ డేస్కి వచ్చి ఎక్స్ప్లోజివ్స్ అనేది మైన్ ఏరియాలో ఎక్స్ప్లోజివ్ పెట్టి వెళ్తాయి. సో ఇలా ఈ ఎక్స్ప్లోజివ్ తీసుకొని బ్లాస్టింగ్ చేసి ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రా చేసుకుంటే సర్ఫేస్ తీసుకొస్తాయి. ఇంట్రెస్టింగ్. ఒక మైనింగ్ గురించి చాలా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ క్లాస్ రూమ్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరు ఉంటారు ఇక్కడ అది ఒక చిన్న టూర్ ఇస్తే మాకు. సో ఇక్కడ యాక్చువల్లీ ఇది 3rd years క్లాస్ రూమ్. సో మేము టోటల్ 4 yearsలో ఫస్ట్ ఇయర్ మొత్తం హెచ్ఆర్ఎస్లో ఉంటాం. సెకండ్ ఇయర్ 3rd year అక్కడ ఉండే క్లాస్ రూమ్స్. 3rd year క్లాస్ రూమ్ వరకు ఇది. 4th yearకి మళ్ళీ డిపార్ట్మెంట్ పక్కన ఉంటుంది. ఓకే. అది సో ఇంకా ల్యాబ్స్ అండ్ డిపార్ట్మెంట్ కూడా చూద్దాం. ఓకే. స్టూడెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఏమైనా క్లబ్స్ అవన్నీ ఉంటాయా? హౌ ఇస్ స్టూడెంట్ లైఫ్ ఆఫ్టర్ కమింగ్ టు మైనింగ్ డిపార్ట్మెంట్? అంటే వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? సో మైనింగ్కి స్పెసిఫైడ్గా క్లబ్స్ ఏమి ఉండవు. మాకు ఓవరాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి క్లబ్స్ ఉంటుంది. లైక్ ఈఎంసీ స్క్వేర్ క్లబ్ ఉంటుంది, స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది, సాక్, ఇట్లా చాలా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. దానిలో జాయిన్ అవ్వచ్చు. ఎన్సీసీ సో స్పోర్ట్స్ అది కూడా ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్కి టైం దొరుకుతుందా మైనింగ్ చదువుతూ అండ్ దెన్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ ఆల్? అండ్ ఏమైనా ఇయర్లీ వన్స్ గేమ్స్ అవన్నీ కూడా అంటే ఉంటాయి? మాకు వచ్చేసి ఇయర్లీ 3 times జరుగుతాయి. లైక్ జీపీఎల్ జరుగుతుంది, కేపీఎల్ జరుగుతుంది, స్పోర్ట్స్ మనీ జరుగుతుంది. జీపీఎల్ అంటే మాకు గంగా ప్రీమియర్ లీగ్ అనమాట. దాంట్లో మా హాస్టలర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ ఆడతారు డిపార్ట్మెంట్ వైజ్. తర్వాత మాకు కేపీఎల్ ఉంటుంది. అది కేపీఎల్ ఎట్లా అంటే 4 years ఆడతారు. ఫస్ట్ నుంచి 4 years వరకు 4 ఆడతారు. సో దాంట్లో కూడా మాకు ప్రైజ్ మనీ లాగా అలా ఉంటుంది. తర్వాత కాలేజ్ నుంచి స్పోర్ట్స్ మనీ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఆ స్పోర్ట్స్ మనీ అనేది మెయిన్ గేమ్. అది ఎలా అనను లైక్ ఒలింపిక్స్తో పోల్చాను, బట్ అది మా కాలేజ్కి అది ఒక టైప్ ఆఫ్ ఒలింపిక్స్. మొత్తం కంప్లీట్గా అన్ని బ్రాంచెస్ కలిసి
అచ్చా ఓవరాల్ ఛాంపియన్షిప్ కోసం కొట్లాడుకుంటారు అట్లా లైక్. అమేజింగ్. అండ్ ప్లేస్మెంట్స్ అది కూడా ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి, అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్ అది కూడా ఎలా ఉంటుంది? ఇఫ్ యూ కెన్ బ్రేక్ డౌన్ లైక్ సెమిస్టర్ వైజ్ కూడా ఒకసారి చెప్పండి, అంటే ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఎన్ని ఇయర్స్ ఉంటాయి, అండ్ దెన్ ఇంటర్న్షిప్స్. మాకు వచ్చేసి 8 సెమిస్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, రెగ్యులర్గా ఇంజనీరింగ్ అంటే 8 సెమిస్టర్స్. 8 సెమిస్టర్స్. సో ఫస్ట్ ఇయర్ మొత్తం కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరికీ. ఓకే. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనం డిపార్ట్మెంట్కి వచ్చేస్తాం. మాకు ఫస్ట్ ఇయర్స్ అంతా హెచ్ఎండ్ఎస్ బిల్డింగ్లో జరుగుతాయి. సెకండ్ ఇయర్ నుంచి డిపార్ట్మెంట్కి వస్తాం. డిపార్ట్మెంట్కి వచ్చినాక ఫస్ట్ సెమిస్టర్ మొత్తం మాకు ఇంట్రడక్షన్ ఆఫ్ మైనింగ్ గురించే ఉంటుంది. మాకు సెకండ్ ఇయర్ 2 అయిపోయేటప్పుడు 2 ఎండింగ్లో మాకు ఒక ఇంటర్న్షిప్ ఉంటుంది, అంటే మైనింగ్కి సపరేట్గా. అంటే వాట్ ఈజ్ మైనింగ్ అని మేము మైండ్కి వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. మేము మైండ్కి వెళ్ళి తెలుసుకొని అక్కడ మేము ఇంటర్న్షిప్ చేస్తాం. ఒక 20 days 1 month అలా అండర్ గ్రౌండ్ మెటల్ మైనింగ్, కోల్ మైనింగ్ చేస్తాం. ఫస్ట్ కోల్ మైనింగ్ గురించి తెలుసుకున్నాక కోల్ మైనింగ్ అయిపోయాక థర్డ్ ఇయర్కి వచ్చేస్తాం. థర్డ్ ఇయర్కి వచ్చి 2-2లో నేర్చుకున్నంత ఒక అసైన్మెంట్స్ అలా సబ్మిట్ చేస్తాం. 3-2లో మళ్ళీ మేము మెటల్ మైనింగ్కి వెళ్తాం. మెటల్ మైనింగ్ గురించి అసలు మెటల్ మైనింగ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాంట్లో ఎలా ఉంటుంది ఏంటని, దాని లైఫ్ ఎలా ఉంటుందని మెటల్ మైనింగ్కి వెళ్తాం. మెటల్ మైనింగ్ అయిపోయాక 4th ఇయర్కి వస్తాం. దాని బేస్డ్ మీద మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి అనమాట. మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి. మాకు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరైతే 2025 పాస్డ్ అవుట్ బ్యాచ్, దాంట్లో ఒక 40 members వరకు ప్లేస్మెంట్స్ వచ్చాయి అనమాట. ఈజీ లైక్ మైనింగ్ కంపెనీస్లో వచ్చేసాయి. ఓకే. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి గర్ల్స్కి అండ్ బాయ్స్కి? క్యాంపస్లో అవైలబిలిటీ ఉందా మైనింగ్ పీపుల్? మైనింగ్ పీపుల్కి కూడా హాస్టల్స్ ఉన్నాయి. సో హాస్టల్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్స్కి న్యూ కెనరా అనే హాస్టల్స్ ఉంటుంది అక్కడ. మెకానికల్ వర్క్షాప్ వెనకాల ఉంటాయి. అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి మళ్ళీ ఇక్కడ. సో మళ్ళీ మధ్యలో ర్యాగింగ్ ఇవి ఏం కాకుండా కంప్లీట్గా స్ప్లిట్. మళ్ళీ 4th ఇయర్ వచ్చేసప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మనము. దాని పక్కనే ఓల్డ్ కెనరా ఉంటుంది అక్కడ. ఇప్పుడు కొత్తగా హాస్టల్స్ కూడా కడుతున్నారు, ఫెసిలిటీస్ మారే కదా, కొత్తగా వస్తున్నాయి. సో స్టూడెంట్స్ గర్ల్స్ హాస్టల్ వీడియో లింక్ ఇస్తాలే, గర్ల్స్ హాస్టల్ టూర్ చేసాను. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసి మైనింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే వాట్ వుడ్ యూ అడ్వైస్? ఎస్ జాయిన్ అవ్వండా లేదా? బేట్ హానెస్ట్గా చెప్పండి. హానెస్ట్గా అయితే జాయిన్ అవుతే చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మైనింగ్ వల్ల మాకు. సో నేనైతే ప్రిఫర్ చేసేది అంటే జాయిన్ అవ్వాలనే కోరుకుంటాను. లైక్ ఎలా అంటే మోర్ ఓవర్ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ మైనింగ్లో. లైక్ ఇంట్రెస్టింగ్. ఇందాక సార్ చెప్పారు అనుకుంటా కదా, సో కంప్లీట్గా గర్ల్స్కి ఒక 40-50 పోస్ట్ వరకు ఉంటుంది. అమేజింగ్. అండ్ మీ క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత అండ్ రేషియో ఎలా ఉంటుంది ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్? బికాస్ ఎందుకంటే జనరల్గా దెర్ ఇస్ అ వెరీ బిగ్ మిత్ సేయింగ్ అసలు గర్ల్స్ ఏంటి మైనింగ్ ఏంటి అని చెప్పి దెర్ ఇస్ రన్నింగ్ అ లాట్. సో జస్ట్ టు బ్రేక్ దట్. సో యాక్చువల్లీ దాని గురించి అంటే మేము జాయిన్ అయినప్పుడు మా రేషియో వచ్చేసి 95% బాయ్స్ ఉంటే 5% గర్ల్స్ ఉన్నారనమాట. తర్వాత మాకు మా థర్డ్ ఇయర్ ఇప్పుడు ప్రెసెంట్ 4th ఇయర్ బ్యాచ్ వచ్చేసి వాళ్ళకి మ్యాక్స్ ఒక 20% వరకు గర్ల్స్ వచ్చారు. సో అలా ఇంక్రీజ్ అవుతూ పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు రేషియో ఒక 35 and 40 మధ్యలో ఉంది. 35-65 ఉంది రేషియో. ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 2 years నుంచి లాటరల్ ఎంట్రీ వస్తారు కదా, లాటరల్ ఎంట్రీలో కూడా గర్ల్స్ రావడము మాకు ఇది చాలా కొత్త విషయం. ఓవరాల్ గా 100% స్టూడెంట్స్ తీసుకుంటే అది మా మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఒక 35% గర్ల్స్ ఉన్నారు అనమాట ఓవరాల్ ఇప్పుడున్న ప్రెసెంట్ 4 years బ్యాచెస్. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్ టు బి నోటెడ్. గర్ల్స్ మీరు కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ వీడియో. అండ్ ఆల్సో మైనింగ్ డిపార్ట్మెంట్ గురించి చాలా మిత్స్ అన్ని కూడా బ్రేక్ చేసి యూ షోడ్ ద రియల్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాట్ ఈస్ ఇట్. ఐఎమ్ సో సారీ ల్యాబ్స్ అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా చూపించలేకపోయాం చాలా ల్యాబ్స్ వరకు, ఎందుకంటే చాలా చీకటి అయిపోయింది ఫెస్ట్ టైం వల్ల. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ క్రిస్ప్ టూర్ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మైనింగ్ డిపార్ట్మెంట్. So if you like the video, please don't forget to like, share, and subscribe to Rika Shuri Sethi. Bye bye.